మనం రోడ్ నెంబర్ 12లో ఉన్నాము. అంటే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు మాత్రము ఒక్కొక్క వెహికల్ని ఆపి వాళ్ళ దగ్గర ట్రాఫిక్ ఛానల్స్ సంబంధించి ఏదైతే ఉంటుందో పెండింగ్ ఛానల్స్ కావచ్చు, లేకుంటే వసూలు చేయడం అనేది అయితే జరుగుతుంది. అంటే రూల్స్ నిబంధనలు పాటించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ పబ్లిక్ను అంటే వాహనదారులను మాత్రము పీడిస్తున్నారు అని చెప్పేసి హైకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం అనేది అయితే జరిగింది. ఎవరిని ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పిటిషన్దారులు హైకోర్టుకి వెళ్ళడంతో ఇక్కడ ఎవరైతే వాహనదారులు అయితే ఉన్నారో వాళ్ళను అంటే వాళ్ళ వెహికల్స్ లాక్స్ తీసుకొని వాళ్ళను పెండింగ్ ఛానల్స్ కట్టాలి, మీరు ఛానళ్ళు అని కట్టాలని చెప్పేసి వేధిస్తున్నారు అని చెప్పేసి చెప్పడంతో అలాంటి రూల్స్ ఏమి అది రద్దు చేస్తూ అలాంటి ఏం పాటించకూడదు. అంటే ఎవరైతే వెహికల్ దారులు ఉంటారో వాహనదారులను వాళ్ళు కడతామన్నప్పుడే వాళ్ళ పెండింగ్ ఉన్న ఛానల్స్ని కట్టించుకోవాలని చెప్పేసి కూడా తీర్పు ఇవ్వడం అనేది అయితే జరిగింది. అక్కడ ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఎవరైతే ఇక్కడ వాళ్ళను పబ్లిక్ను ఒత్తిడి చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి అని చెప్పేసి కూడా అవసరమైతే వాళ్ళకు నోటీసులు పంపించాలి తప్ప కానీ వాళ్ళ బండికి సంబంధించిన వాహనాలకు సంబంధించిన కీస్ తీసుకోవడం అది తప్పు అని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం అనేది అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పోలీసు సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది మాత్రం ఇక్కడ రోడ్ల మీద మాత్రం వెహికల్స్ ఆపి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా మరి వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నారా లేకుంటే వాళ్ళ పెండింగ్ ఛానల్స్ కట్టిస్తున్నారా వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంది సార్ ఇది ఆటో వయలేషన్స్ అమ్మా. అదేంటంటే యూనిఫామ్ లేదు ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ విండో ఉండాలి, అవి రెండు లేవు. దానికి చలాన్ ఇంపోజ్ చేసి పంపించేస్తున్నాం వాళ్ళని. దానికి చెప్తాం యూనిఫామ్ కొనుక్కోండి, ఒక 200లో 300లో అయిపోతుంది. ఒక 10 టైమ్స్ దొరికింది ఒక 1 మంత్లో 1000 రూపీస్ అనవసరంగా. ఆయన 2 యూనిఫామ్లు కొనుక్కోవచ్చు, జస్ట్ అప్పరే షర్ట్ లాగా యూనిఫామ్ షర్ట్ ఉంటే ఒక ఆటో డ్రైవర్కి ఇది ఉంటుంది. చెప్తాం పట్టుకున్న ప్రతి డ్రైవర్కి ఇట్లా చెప్తాం 200 రూపీస్లో అయిపోతుంది, 300 రూపీస్లో అయిపోతుంది, కొనుక్కొని వేసుకోండి. కొంచెం తెలుస్తుంది ఇది ఆటో డ్రైవర్లు చూసినప్పుడు తెలుస్తుంది అని. అట్లా మరి ఇట్లా పెండింగ్ ఛానల్స్ కూడా కట్టిస్తున్నారా? అంటే వాళ్ళ మీద ఇట్లా ప్రజలను ఒత్తిడి చేసి వాహనదారులను ఒత్తిడి చేసి కట్టిస్తున్నారు అని చెప్పేసి కూడా పక్కకు టాక్ నడుస్తుంది. మరి హైకోర్టు కూడా ఈ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెట్టద్దు అని చెప్పేసి. మరి అలాంటిది ఏమైనా నడుస్తుందా ఈ డ్రైవ్లో భాగంగా? కట్టిస్తలేము, వాళ్ళంతా వాళ్ళు ఇట్లా చలాన్లు ఉన్నాయి మీరు పట్టుకోండి, ఇప్పుడు చేసిన వయలేషన్కి చలాన్ ఏది ఉందో పెనాల్టీ ఉందో అది యాడ్ చేస్తున్నాం, అది యాడ్ చేసి పంపించేస్తున్నాం. ఇప్పుడు ఇష్టం అది. బైక్ మీద వచ్చే వ్యక్తికి హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంత కట్టవలసి ఉంటుంది రూల్స్ అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఆర్సీ కానీ లైసెన్స్ కానీ లేకపోతే రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత ఫైన్ కట్టవలసి ఉంటుంది? హైదరాబాద్లో ఒకలా ఉంది, సైబరాబాద్లో ఒకలా ఉంది, డిస్టిక్ని బట్టి ఒకలా ఉంది. మన దగ్గర అయితే లైసెన్స్ లేకపోతే బండి డీటైన్ చేస్తాం ఫస్ట్. వితౌట్ లైసెన్స్ అయినా మైనర్ డ్రైవింగ్ అయినా బండి డీటైన్ చేసుకుంటాం, కేసు బుక్ చేసి బండి డీటైన్ చేసుకుంటాం. ఇక హెల్మెట్ లేదంటే 135 నుంచి 235 కొంచెం చేంజ్ అవుతుంటుంది. ఇక దాన్ని బట్టి ఒక్కొక్కటి ఇప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ అయినా కేసు బుక్ చేయాలన్నా ఫస్ట్ వెహికల్ సీజ్ చేస్తాం, తర్వాత మళ్ళీ కోర్ట్ కానిస్టేబుల్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఆర్సీ ప్రొడ్యూస్ చేసి బండి రిలీజ్ చేసుకుంటారు. ఫైన్ మాత్రం కోర్టులో కట్టాలి. అవి బండి సీజ్ చేసింది ఏది ఉన్నా కానీ ఫైన్ కోర్టులో కట్టాలి. మరి నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా చూస్తారు? ఓన్లీ చాలన్కి సంబంధించిందనా? ఇప్పుడు మీరు చెప్పే రూల్స్, ఇప్పుడు ఆటో డ్రైవర్లకు రూల్ ఉంటుందని చెప్పారు, బైక్ మీద అష్టోళ్ళకు ఒకటి ఉంటుంది అని చెప్తున్నారు కదా, అంటే ఇవన్నింటి కలిపి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిందా? కేవలం లేకుండా పెండింగ్ ఛానల్స్ని కట్టకుండానే ఈ విధంగా వాళ్ళకి నోటీసులు పంపించాలని చెప్పేసి కూడా అంటే ఒత్తిడి చేయొద్దు ట్రాఫిక్ సిబ్బంది అని చెప్పేసి కూడా చెప్పింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? చలాన్ కట్టించుకోవడం అనే ఆ ఒత్తిడి అయితే మేము చేయము ఎప్పుడు. వాళ్ళు కడతా అంటే కట్టించుకుంటాం, లేదంటే వదిలేస్తాం. ఇప్పుడు స్పెసిఫిక్గా హైకోర్టు చెప్పినందుకు మేము ఇంకా ఏది రెగ్యులైజేషన్ ఏదైతే కట్టించుకునేది ఉందో అది కట్టించలేదు. ఇప్పుడు ఏదైతే కొత్త అయితే వయలేషన్ చేసి వస్తున్నారో ఆ కొత్తవి మాత్రమే ఇంపోజ్ చేస్తున్నాం, ఏది చలాన్ జనరేట్ చేస్తున్నాం బట్ అంతే. రైట్. మరి చెప్తున్నారా, మీకు అవగాహన కల్పిస్తున్నారా వాహనదారులకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ 3 వీలర్స్కి సంబంధించి వీళ్ళకి ఎలాంటి అవగాహన చేస్తున్నారు? చెప్తాం మేము పట్టిన ప్రతి ఆటోకి యూనిఫాము, ట్రాన్స్పరెంట్ విండో వెనుక ఉండాలని, వాళ్ళ ఎక్స్ట్రా పైలట్ రూమ్ ఉంటారు ముందు, డ్రైవర్కి రైట్ సైడ్లో ఒకరు లెఫ్ట్ సైడ్లో ఒకడు. అలా చేయడం వల్ల వెహికల్ బాడీ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది, అది మిస్బ్యాలెన్స్ అవుతుంది. ఓవర్లోడ్ అయినా కానీ లేకపోతే ఒక సైడ్ ఎక్కువైనారంటే ఒక సైడ్ వీల్ బ్యాలెన్సింగ్ అటు ఇటు అవుతుంది. ఎక్కడైనా స్పీడ్గా వెళ్ళి టర్నింగ్ దగ్గర అయినప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. బాడీ రోల్ ఆ బాడీ వెయిట్ అంతా ఇంపాక్ట్ ఉంటుంది. చెప్తాం పైలటింగ్ చేయొద్దు,
ఇవి పాటించుకోండి. బైకర్స్ కూడా చెప్తాం హెల్మెట్లు వాడండి, సేఫ్గా ఉండండి. ఇద్దరే మోస్ట్లీ ఇద్దరే. మనం ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ఉంది, హాస్పిటల్ ఉందని అవి వెళ్తారు. కొన్ని సిచ్యువేషన్లో నిజంగా జెన్యున్గా అనిపిస్తే మాత్రం మేమే సరే ఎల్లుబోయ్ అని చెప్పొచ్చు. లేకపోతే వేరే ఆటో ఎక్కించన్నా మేమే ఆపుతాం. మా కానిస్టేబుల్కి చెప్తే కూడా రోడ్ మీద ఇట్లా ఎమర్జెన్సీ ఉందంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంబులెన్స్కి ఎట్లా సైడ్ ఇస్తాం వీళ్ళకి కూడా చెప్తాం, మా పాయింట్ వాళ్ళకి కూడా చెప్తాం. ఇట్లా ఒకళ్ళు ట్రిపుల్ రైడింగ్ వస్తున్నారు, ఒకవేళ ఎమర్జెన్సీ లేదంటే మేమే చెప్పి పట్టిస్తాం. ఎమర్జెన్సీ మాకు చెప్తే మేమే ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం, ఆటోనో అటు వెళ్ళి పోయటం, లిఫ్ట్ అడిపియడమో మేమే చూసుకుంటాం. లాంగ్ రూట్ పోతే 3 వీలర్కి ఎంత తీసుకుంటున్నారు, 4 వీలర్కి ఎంత ఫైన్ వేస్తారు, 2 వీలర్స్కి ఎంత వేస్తున్నారు? లాంగ్ రూట్కి 2 వీలర్కి 1200 ఉంది, 3 వీలర్స్కి 1700 ఉంది. ఎందుకంటే పెద్ద వెహికల్ కాబట్టి. ఇక 2 వీలర్ 2 వీలర్ 3 వీలర్ సేమ్ 1200. 4 వీలర్ అండ్ అబోవ్కి 1700 పడుతుంది. ఓకే రైట్. మరి అవగాహన చేస్తున్నట్లన్నా మ్యాక్సిమం మా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా రాంగ్ రూటే. ఎందుకంటే మెజారిటీ రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ నెగ్లిజెంట్గా రాంగ్ రూటు, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తారు. ముందు వచ్చేది వెనక వచ్చేది చూడరు, వెళ్ళేదే రాంగ్ రూటు, మళ్ళీ సెల్ ఫోన్ డ్రైవింగ్, ముందు చూడరు వెనక కూడా తిప్పేస్తారు. వెళ్ళేటోడు బాగానే వెళ్తాడు, రైట్ రూట్లో వచ్చేటోని కూడా ఎఫెక్ట్ పడుతుంది. అదొకటి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎంత ఫైన్ వేస్తున్నారు? ఫైన్ కోర్టులో వేస్తారు. అది డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే కోర్టులో వేస్తారు ఫైన్. బండి సీజ్ చేస్తాం కంపల్సరీ. అది ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మేము హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానికి అనుకూలంగానే మేము వీధులు నిర్వహిస్తున్నాము అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే మేము అవగాహన కల్పిస్తూ వాహనదారులకు ఇప్పుడు 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్స్ వాహనదారులకు రాంగ్ రూట్ పోతే మాత్రము 2-4కి మాత్రం 2-3కి మాత్రము 1200 వేస్తున్నాము. 4 వీలర్ అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి 1700 వరకు ఫైన్ కట్టించవలసిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మేము చెప్తున్నాము. కొంతమంది ఆటో డ్రైవర్లకు అయితే ఇన్ఫామ్ ఉండలేదు, విండో ఉండలేదు, కాబట్టి వాళ్ళకి అవగాహన చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము హైకోర్టు రూల్స్ని పాటిస్తున్నాము. ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో వాళ్ళని పీడించద్దు వాహనదారులను అని చెప్పిందో అదేవిధంగా మేమేమి పీడించడం లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. సో మేము అవగాహన కల్పిస్తున్నాం. మీ పెండింగ్ ఛానల్స్ ఉంటే కట్టుకుంటారా కట్టుకోరా మీ ఇష్టము అని చెప్పేసి, ఇప్పుడు మీ దగ్గర ఒక వాహనాన్ని మేము ఆపినామంటే మీ దగ్గర లైసెన్స్ ఉందా లేదా, పొల్యూషన్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసి పంపిస్తున్నాం తప్ప కానీ మేము ఛానళ్ళు పెండింగ్ ఏదైతే ఉన్నాయో అవి కట్టాలని చెప్పేసి ఎవరి మీద ఒత్తిడి చేయడం లేదు అని చెప్పేసి ఆయన రామ్ మనోహర్ అయితే స్పష్టంగా ఎస్ఐ గారు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.